తమ్ముడు చెల్లెలు నీతోనే ఉంటే అది బాగుంటుందా అమ్మా? సార్, నా ప్రొఫైల్లో నేను క్లియర్గా మెన్షన్ చేశాను కదా. అదే ఫోటోలో నువ్వు చాలా అందంగా కనిపించావు. అందుకే నేను డైరెక్ట్ గా మీట్ అయ్యి నీతో మాట్లాడి వెళ్దామని వచ్చాం. థ్యాంక్స్. వస్తాం. ఒకవేళ ఈ డ్రెస్సే కారణమా? అయ్యుండొచ్చు కణ్మణి. మార్చేద్దామా? మార్చేద్దాం. ఇప్పటి నుంచి మీరు తమ్ముడు చెల్లెలతో అందరం ఒకే ఇంట్లో ఉండడం మాకు ఓకేనమ్మా. ఎందుకంటే మా అబ్బాయికి నువ్వు బాగా నచ్చావు, మాకు కూడా. కదా లక్ష్మి? అవునండి. కానీ పెళ్ళయ్యాక 2-3 సంవత్సరాల తర్వాతే పిల్లల్ని కంటాననడం న్యాయమా చెప్పు? సార్, ఆయన నా తమ్ముడు చెల్లెల్ని ఎలా చూసుకుంటున్నారో ఓ 2 ఏళ్లు చూసి నాకు నమ్మకం వచ్చాకే కదా సార్ నేను పిల్లల్ని కనగలను. అలాగైతే ఇది వర్కౌట్ అవుదమ్మా. థ్యాంక్స్. సరేనా? వస్తాం. మిన్మిని, భార్గవ్, రండి వెళ్దాం. వస్తామండి. నానా అంతా ఓకే కదా నాన్న? బాను, ఆ అమ్మాయి మనకి సెట్ అవ్వదురా. వదిలే కణ్మణి, నెక్స్ట్ సండే మళ్ళీ చూద్దాం. ఫీల్ అవ్వకు. చచ్చా, నేనేం ఫీల్ అవ్వట్లేదు. చూసుకుందాం. ఛ, మోడీతో ఫోటో దిగలేదు. ఏమండి, ఆ? స్వయంగా మీరే పెళ్లి కొడుకును వెతుకుంటున్నారు కదా, అతను ఒక సాధారణ డ్రైవర్ అయితే పర్వాలేదా? ఆ? ఇలాంటి ఊబర్, ఓలా, క్యాబ్ డ్రైవర్ అయితే పర్వాలేదా? ఓకేనే, అది మంచి ఉద్యోగమే కదా. ఆయన చూడ్డానికి చామన్ ఛాయగా నలుపుగా ఉంటారు, పర్వాలేదా? పర్వాలేదు, కానీ నాకన్నా హైట్ ఉండదు. తప్పకుండా ఉంటాడు. అతనికి 6 ప్యాక్స్ అవి ఉండవు, కొంచెం రౌండ్గా మనిషి బొద్దుగా ఉంటాడు. మీకు పర్లేదా? చచ్చా, 6 ప్యాక్ అది నాకు పెద్దగా నచ్చదు. కొంచెం బొద్దుగా ఉన్న బానే ఉంటుంది. అప్పుడైతే ధైర్యంగా వచ్చి మాట్లాడమనొచ్చా? మాట్లాడమనండి, అందులో ఏముంది. సెట్ అయితే ప్రొసీడ్ అవుదాం. అన్నా, ఓలా అన్నా, నా నెంబర్ డైరెక్ట్గా ఇచ్చేకండి. మ్యాట్రిమోనీ సైట్లో నా ప్రొఫైల్ నేమ్ ఉంది, అందులో రిక్వెస్ట్ ఇమ్మనండి. నా ప్రొఫైల్ నేమ్ కణ్మణి గంగూలీ, గుర్తుంచుకోండి. గంగూలియా అంటే ఆ క్రికెట్ ప్లేయర్ సౌరవ్ గంగూలీ ఫ్యామిలీయా? మా నాన్న బెంగాలీ, అమ్మ తమిళ్. నేను మిన్మిని గంగూలీ, వాడు భార్గవ్ గంగూలీ. ఫ్యామిలీ నేమ్ గంగూలీ. బెంగాలీ ఫ్యామిలీ. ఓకే అండి, థ్యాంక్స్. నమస్కారం. నమస్కారం. రే భార్గవ్, నీకు ఆ అమ్మాయి ఎంత నచ్చిందో తెలుసుకోవాలంటే నీ మొహం చూడక్కర్లా, ఆ అమ్మాయి మొహం చూస్తే చాలు. వాళ్ళు గొడవ పడుతున్నారంటే ఆ అమ్మాయి అంటే నీకు అంత ఇష్టమా? What did I do? You are taking everything wrong. Even I can't take it. ఈ పబ్బకి గలగలా అని వచ్చే కపుల్స్ ని నీలాంటి వాళ్ళ కంటి చూపుతో గిలగలా కొట్టుకునేలా చేస్తారు కదా. Wait, Karthik, you are unnecessarily creating a scene. లవ్లో గివ్లో పడతావేమో, మీద చేయి చేసుకునేలా ఉన్నాడు. Just leave me alone. ఏంట్రా కొట్టేశాడు? లవ్ లో పడ్డావా ఏంటి? ఏంటి సీన్ కొడుతున్నావు? మూవీ అంటే ఎవరో తెలుసా నీకు? ఈ మూవీ గురించి సరిగ్గా తెలియక నాతో పెట్టుకుంటున్నావు. క్రేజీగా నీ కళ్ళ ముందుగా నన్ను కొట్టాడు, బొమ్మలా చూస్తూ నించున్నావేంటి? చూస్తూ నించోకుండా ఏం చేస్తాడు వీడు? అది నా చోట ఉంటూ ఏంట్రా ఆ చూపేంట్రా? ఎవరు రాకండి. ఎవరైనా కొట్టచ్చు, మొట్టిగా కొట్టచ్చు. అమ్మాయి మీరు చేసుకుంటే ఎవరైనా కొట్టచ్చు. మొట్టిగా కొట్టచ్చు, ఎవరైనా కొట్టచ్చు. అమ్మాయి మీరు చేసుకుంటే ఎవరైనా కొట్టచ్చు. కొట్టచ్చు. రండి కొట్టచ్చు. బేబీ,
ఆర్ యు ఓకే బేబీ? మా నాన్నకి రెండోసారి హార్ట్ అటాక్ వచ్చిన కారణం మా నాన్నని పెళ్లి చేసుకుని నన్ను కన్న ఆవిడ ఇంకో పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఈ మూవీ విషయాన్ని విని ఇంకో హార్ట్ అటాక్ తట్టుకునే శక్తి ఖచ్చితంగా మా నాన్నకి లేదు. ఐస్ క్రీమ్ తిందామా? చాకోబార్ 2 చాకోబార్ ఇవ్వండి. చాకోబార్ లేదు, ఇంకేదైనా ఇవ్వమంటారా? అది తెలుసులే, ఏది ఉంటే అది ఒకటి పో. సారీ బ్రదర్, కరెక్ట్గా అయిపోయాకే మీరు వచ్చి అడుగుతారు. నేను ఒకటి అడిగితే తప్పుగా అనుకోరు కదా. మీరేం పని చేస్తుంటారండి? నాకు సింగర్ సాంగ్ రైటర్ అవ్వాలని ఆశ అండి, కానీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల ఫోకస్ చేయలేక. మీరు అయిపోతారులేండి. ఇంకో విషయం మేడం, ఆ రోజు మీ కాలు మీద ఉన్న టాటూను మాత్రమే చూసి ఆనందించాను. దానికి మీ కాలుకు దెబ్బ తగిలింది. తర్వాత మీరు మూపితో చనువుగా ఉండడం చూసి సంతోషపడ్డా. అది బెడిసి కొట్టింది. అన్నిటికీ కారణం నేనేగా. నా మైనస్కో సారీ. ఏమయ్యా, నీకు సారీ అనే మాట అంత ఇష్టమా? ఎప్పుడు చూసినా అదే చెప్తున్నావు. ఎలా చూసుకున్నా నువ్వు నాకు చేసింది ప్లస్సే. ఓ, మీరు చెప్తే ఓకే అండి. మీరు తప్పుగా అనుకోపోతే ఇంకోటి అడగనా? మీ బాయ్ ఫ్రెండ్ పక్కనే ఉండగా భయపడకుండా నన్ను చూసారే, ఎందుకని? హా? నా బాయ్ ఫ్రెండ్ పక్కనున్నా నువ్వు నన్ను భయపడకుండా చూస్తూనే ఉన్నావు కదా, అందుకే. ఏమండి, మీరు చూసారనే నేను మిమ్మల్ని చూసాను. నువ్వు చూసావనే నేను చూశాను. లేదండి, నువ్వు చూసావనే నేను చూశాను. కాదండి, మీరు కంఫర్టబుల్ గా లేరనిపించింది, అందుకే మిమ్మల్ని చూశాను. ఈ లోకంలో జుట్టుకి ఇలాంటి రంగు ఎవడైనా వేసుకుంటాడా అని విచిత్రంగా చూశాను, అంతే. నువ్వేమనుకోకు. సరే సరే. నిజానికి మీరు మూవీని లవ్ చేశారు కదా? ట్రై చేశాను, నా వల్ల కాలేదు. మిస్టర్ రాంబోకి డిసోసియేటివ్ డిసార్డర్. ఇప్పుడు ఆయనకి ఏది గుర్తులేదు. మన షో ద్వారానే ఆయనకి ఏమైనా గుర్తుందో లేదో మనం తెలుసుకోగలం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇదే మా ఇల్లు. మా నాన్న మా కోసం ఎంతో ఆశగా కట్టిన ఇల్లు. ఎవరండి వీళ్ళంతా? షూటింగ్. అదెందుకు అడుగుతారులేండి, రండి. తలుపు గడియ పెట్టుందిగా, బద్దలు కొట్టుకుని లోపలికి వస్తావే. తెరిచే లోపల తొందర ఏంటి? తమ్ముడు చెల్లెల కోసం ఎక్కడ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతానేమోనని మా నాన్న భయపడి హస్బెండ్తో వచ్చి సంతకం చేస్తేనే ఈ ప్రాపర్టీ నాకు సొంతం అయ్యేలా వీలునామా రాసి పోయారు. కానీ పెళ్ళయ్యాక నా మొగుడు నన్ను నా పిల్లల్ని దూరం చేస్తే, అందుకే సరైన అబ్బాయి కోసం వెతుకు. రాంబో, నేను నీ గురించి తెలుసుకోవాలి, నువ్వు నా గురించి తెలుసుకోవాలి. ఓకే, నేను ఇది చాలా ముఖ్యం అనుకుంటున్నాను. సో నేను నీకు 1.5 minutes ఇస్తాను. నువ్వు నా గురించి ఏవైనా అడగొచ్చు, నేను నీ గురించి ఏవైనా అడుగుతాను, కానీ నిజమే చెప్పాలి. ఎందుకంటే ఆ తర్వాత నువ్వేం అడిగినా నేను నిజం చెప్తానో లేదో నాకే తెలియదు. అడగండి. ఎందుకు? ఎందుకంటే నన్ను అడిగేదాన్ని బట్టే నేను మిమ్మల్ని ఏం అడగాలో ఆలోచించుకోవాలి. అందుకే ఫస్ట్ మీరు అడగండి. ఓకే. ఊరు? రేకపల్లి. రేకపల్లి. రాంబో అదే ఫుల్ పేరా? రేకపల్లి ఆనందరాజు మదన గోపాల భోగేశ్వరుడు. భోగేశ్వరుడు? అదేంటి భోగేశ్వరుడు? నేను జీవితంలో అన్ని భోగాలు అనుభవించాలని అలా. ఇప్పుడు అన్ని భోగాలు అనుభవిస్తున్నావా? గర్ల్ ఫ్రెండ్ ఉందా? పాడన్. నీకేదైనా లవ్ స్టోరీ ఉందా? నాట్ ఎట్ అండి, నథింగ్ హ్యాపెండ్. వయసు 30 దాటుంటుంది కదా, జరగాల్సినవి అన్ని జరిగాయా? జరిగాయి. సింగిల్ కానీ అయ్యాయా? గర్ల్ ఫ్రెండ్ లేదు, లవ్ లేదు. బైకా కారా? రెండును. డబ్బా ప్రేమ? రెండును. అయ్యో, బిర్యానీయా పెరుగున్నావా? రెండును. ఓ అయ్యా, అన్నిటికీ 2 అంటే ఎలా చెప్పు? ఒకటే చెప్పాలి. ఏమండి, 2 నచ్చుతాయి కనుక 2 అని చెప్పాను, అందులో తప్పే ఉందండి. సరే, నా 1.5 minutes అయిపోయాయి. ఇప్పుడు నీ టర్న్. ఏమన్నా అడగొచ్చు. మీ పూర్తి పేరేంటి? ఖతీజా బేగం. మీరు అమ్మ కూతురా నాన్న కూతురా? అమ్మున్నప్పుడు నాన్న కూతుర్ని, ఇప్పుడు నాన్న మాత్రమే ఉన్నందువల్ల అమ్మలేని నాన్న కూతుర్ని.
అంటే మీరు ఎప్పటికీ నాన్న కూతురే కదా? గుడ్. బిర్యానీయా కర్డ్ రైసా? పాస్తా. దేన్ని చూసి ఒక అబ్బాయిని చూస్ చేస్తారు మీరు? దీన్ని చూసి. మొబీనే మీ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్? మీరు మాట్లాడడం నాకు సంతోషంగా అనిపిస్తోంది. బాగా నచ్చింది. నా మనసుకు నచ్చినందువల్ల ఇది నన్ను వదిలి వెళ్ళిపోతున్నావునన్న భయం వెంటాడుతోంది. ఇలాగే ఎప్పుడు నాతో మాట్లాడతారా? వన్ అండ్ హాఫ్ మినిట్స్ అయిపోయింది. కణ్మణి, డిసోసియేటివ్ డిసార్డర్ వల్ల బాధించబడ్డ రాంబోకి ఇప్పుడు ఒక లైఫే గుర్తుంటుందమ్మా. సార్ నమ్మలేకపోతున్నాను సార్. ఆ ఒక లైఫ్ నీ లైఫ్ కూడా అయి ఉండొచ్చమ్మా. ఎందుకంటే వాడికి పూర్తిగా నయమైపోయింది. అమ్మయ్యా. ఈ వ్యాధిలో పూర్తిగా నయమైపోయింది అంటే అన్ని మర్చిపోయాడు అని అర్థం. కణ్మణి, ఈ రోజు ఉదయం నుంచి వాచ్ చేస్తూనే ఉన్నావు, వాడు అన్ని మర్చిపోయాడు. అదెలా సాధ్యం సార్? అదేనమ్మా ఈ డిసోసియేటివ్ డిసార్డర్ వల్ల వచ్చిన సమస్య. ఒకటి మొత్తం అన్ని గుర్తుంటాయి, లేదా మొత్తంలో ఏదో ఒకటే గుర్తుంటుంది. వాడికి ఏం గుర్తుందో ఇప్పుడు షోలో తేలిపోతుంది. సో 2 జీవితాలు, అందులో 2 ప్రేమలు. ఇదెలా సాధ్యం? నాకే కాస్త అయోమయంగా ఉంది. దీని గురించి మనోవైద్య నిపుణులు డాక్టర్ రాఘవేంద్రరావు గారిని అడుగుదామా? డాక్టర్, స్వాగతం. డాక్టర్, 2 జీవితాలు, అందులో 2 ప్రేమలు. ఇదెలా సాధ్యపడుతుందో మీరే చెప్పండి. మిస్టర్ రాంబోకు ఉన్న డిసీజ్ డిసోసియేటివ్ ఐడెంటిటీ డిసార్డర్. వీళ్ళు ఒకే సమయంలో 2 జీవితాలు జీవిస్తారు. దీనికి కారణం ఏంటంటే చిన్నతనంలో ఇలాంటి వాళ్ళకి ఏదైనా సందర్భంలో డీప్గా ఏర్పడిన వాళ్ళ మనసుని గాయపరిచిన ఒక వూండ్. సాధారణమైన మనుషుల కన్నా ఇలా ఎఫెక్ట్ అయిన ఒక పేషెంట్కి మతిమరుపు చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఏ లెవెల్కి ఉంటుందంటే ఒక లైఫ్ జీవిస్తున్నప్పుడు మరో లైఫ్లో కలిసిన వాళ్ళు ఎవ్వరూ గుర్తుకు రారు. ముఖ్యంగా ఈ లైఫ్లో జీవిస్తున్నప్పుడు ఆ లైఫ్లో తాను ఎవరో ఏంటో కూడా వాళ్ళకి తెలీదు. సో ఈ వ్యాధితో బాధపడుతున్న మిస్టర్ రాంబో ఉదయం కణ్మణితోనూ రాత్రి ఖతిజాతోనూ జీవించారు. అంటే అతను తెలిసే తప్పు చేశాడు అంటారా? నో, తెలిసి తప్పు చేయలేదు. ఆయనకే తెలియకుండా జరిగిన ఒక చిన్న పొరపాటు ఇది, అంతే. ఇట్స్ ఓన్లీ మెడికల్ కండిషన్. అండ్ మనం ఈ కారణంతో ఆయన్ని తప్పు పట్టలేం. సో 100% అతను అమాయకుడే. చూసారా, అందరికీ వినిపించిందిగా. రాంబో మీద ఎలాంటి తప్పు లేదంట. డాక్టర్ ఇంతకంటే వివరంగా ఇంకెవరూ చెప్పలేరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ ఆర్ సత్యమా సత్యమా షో. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. రాంబో పరిస్థితి ఏమిటో అందరికీ అర్థమయ్యేలా డాక్టర్ గారు చెప్పారు. మీ అందరికీ అర్థం అయ్యే ఉంటుంది అనుకుంటా. చూసేసిందిరా సార్, మనల్ని చూడలేదు సార్. రేయ్, బాగా చూడరా. మనల్ని చూసి చూడనట్టు నటిస్తుందిరా. సార్, మనల్ని చూడకుండానే చూసినట్టు నటిస్తున్నారు సార్. రేయ్, మైండ్ దొబ్బిందానికో. పోనీరా. పోనీ ఫాస్ట్ గా పోనీ. ఫాస్ట్ గా పోనీరా. కత్తి, చెప్పండి. హోమీ నన్ను ఫాలో అవుతున్నాడు. త్వరగా రాగలవా రాంబో? ఫాస్ట్ గా పోనీ, అది మిస్ అవ్వకూడదు. కత్తి, డోంట్ గెట్ పానిక్ కత్తి. డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోండి, నేను వస్తాను. అర్నాల్డ్, ఎక్కడున్నావు? వెంటనే రా. రేయ్, వెంటనే వస్తే కంపు కట్టిద్ది. ఏం పర్లేదులే, రా. అయితే యువర్ విష్. మొట్టికాయ ముడతావా? ఇప్పుడేం చేస్తావో చూస్తాను. అయిపోయావే నువ్వు. ఇంకొంతమంది కూరలను పిలువు. ఒక్క నిమిషం బంగారం, ప్లీజ్. అన్న చెప్పనా? ఐ వాంట్ యువర్ మెన్. నీ కుర్రాళ్ళు కావాలి. ఐ వాంట్ దెమ్ ఇమిడియట్లీ. ఓకేనా? అన్నా,
చెప్పు రాజా, ఏం కావాలి? మన కుర్రోలు ఒక 18 మంది కావాలన్నా. రే, నేనే ఒక ఫ్రెండ్లీ కమిట్మెంట్లో ఇరుక్కున్నాను. ఇప్పుడు ఎవరికి ఫోన్ చేయలేను. కావాలంటే నువ్వు ఒక పని చేయి. వాడితో నైస్గా మాట్లాడి బ్రెయిన్ వాష్ చేసి ప్రోగ్రాం రేపటికి మార్చు. అడ్వాన్స్ తీసుకుని కమిట్ అయిపో. రే, క్లయింట్ ముఖ్యం రా. ఇంకెవడైనా దూరిపోగలడు. నేనే ఇక్కడికి ఫ్రీగా వచ్చాను. మరున్నా? ఓకే రాజా. హలో అన్న వెంటనే కుర్రోలు రెడీ చేయడం కొంచెం కష్టమన్నా. లేవు. రే, ఎవడో ఉన్నాడని చెప్పావు కదరా. పెద్ద ప్రాబ్లం అయితే పిలవచ్చని చెప్పావు కదరా. వాడు నాకు కావాలి. రే, వాడే నాకు కావాలి. రే, ఎంత డబ్బైనా ఇస్తాను, రమ్మని చెప్పు. అన్నా ఒక్క రింగికే ఎత్తేసామటనా? మంచి మూడ్లో ఉన్నానురా, అందుకే. ఏంటి మ్యాటర్ చెప్పు. ఏ లేదన్నా, ఒక ఇంపార్టెంట్ పార్టీ, పెద్ద పార్టీ ఏదో గొడవలో ఇరుక్కుంది. ఎంత డబ్బు కావాలని ఇస్తారు. నువ్వు వెంటనే వెళ్తావన్నా? స్పాట్ ఎక్కడా? అడ్రస్ ఏమో మన దుర్గమ్మ చెరువు ఉంది కదన్నా. అవును, దానికి బ్యాక్ సైడ్ కీర్తి కాలనీ, కరెక్ట్ రోడ్ నెంబర్ 6. అన్నా ఎలా చెప్పావన్నా? నీ ఇంపార్టెంట్ వ్యక్తి నన్ను కొట్టడానికి నన్నే పిలుస్తున్నాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు నా ఇంట్రెస్ట్ నన్ను నేను కొట్టుకోవడంలో లేదు, బాండి కొట్టడంలోనే ఎక్కువగా ఉంది. అది వాడికి ఓకేనా అని కనుక్కొని చెప్పు. అప్పుడు నేను వెళ్ళి కొడతాను. ఓకే కాకపోతే బయలుదేరెళ్ళమను. సారీ కూడా అడగక్కర్లేదు. ఒక ఫైట్ మిగులు. అన్నా నువ్వు కుర్రాలు అడిగింది నా బాసను కొట్టడానికి. అర్థమైందిరా గొట్టం. ఫోన్ పెట్టే. ఏయ్ కతిజా, వీడెప్పుడు నీతోనే ఉంటాడా ఏంటి? నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడా? అప్పుడు చూపిస్తానే ఈ మొహమ్మద్ మోబీ ఎవరో. ఏ మొహమ్మద్ మోబీ? వీడు నా ర్యాంబో. ఎప్పుడు నాతోనే, నా పక్కనే, ఇదిగో ఇలాగే ఉంటాడు. నువ్వేం చేస్తావో చేసుకో, పోరా. అది చూద్దామే. ఓకే బేబీ. ఓకే, సూపర్. చెప్పనా? కన్వెని డ్రాప్ చేయడానికి వచ్చాను. హాయ్రా, కమ్ కూర్చో. నీళ్లు కావాలా? ఈ నీళ్లు తాగేటప్పుడు ఈ మిక్చర్ కూడా తినాలి. తింటావా? తిను, ఇంకొంచెం తాగు. భార్గవ్, మిన్మిని నువ్వు బయట వెయిట్ చెయ్. ఓకే. భార్గవ్, ఏంటి రా, రా, రా. కమ్మని నువ్వు ఇక్కడ ఉండకూడదు. కనిపించడమే మానేసో? రా వెళ్దాం. ఎరా, ఖాళీ చేసే ఉద్దేశం లేదా నీకు? బావ పెళ్లి చేసుకునే ఐడియాలో ఉంటే నువ్వు ఖాళీ భార్గవ్, చేయమంటావు కమ్మని. నువ్వు ఓకే అంటే మనం వెళ్దాం. ఓకే భార్గవ్, 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 ఏంట్రా ఇది బ్యాడ్ స్మెల్ వస్తుంది? భార్గవ్, గాంధీ తాగితే బ్యాడ్ స్మెల్ రాకుండా బాదం మిల్క్ స్మెల్ వస్తుందా? జయంతికి తిను కన్మణి, ఫ్రెష్ గా ఉంది. నచ్చదేమోరా. రే, చిన్న పిల్లాడ్రా. నేను చిన్నపిల్లానే కన్మణి, నా గురించి తెలీదా నీకు? పో పో, లుక్కులు ఇవ్వక పో. ఇల్లు ఖాళీ చేయడం కుదరదా? మిన్మిని, నీళ్ళు తీసుకురా. ఏమైంది? ఏమైంది భార్గవ్? భార్గవ్, భార్గవ్, ఏమైందండి? భార్గవ్ చేత బ్రాంతి తాగించేశాడు. బ్రాందియా? నాకు ఒక హెల్ప్ చేసి పెడతారా? ఎవరైనా పెద్ద రౌడీ దగ్గరికి తీసుకెళ్తారా? ఎవరైనా పెద్ద పెద్ద కండలున్న రౌడీ దగ్గరికి